నిన్న ఏదైతే పరేడ్ గ్రౌండ్ మాలల సింహగర్జన సభ ఏదైతే జరిగిందో ఆ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ యొక్క సభ విజయవంతంగా ముందుకు సాగిందని చెప్పొచ్చు. ఏదైతే మనం ఆర్ఆర్ఎస్ లో పిలుపునిచ్చినట్టుగానే కుటుంబానికి ఒక్కరికంటే ఎక్కువనే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ సభకు తరలి రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో కూడా ఈ యొక్క మాలలంతా కూడా నిన్న హైదరాబాద్ కు తరలి వచ్చి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ మాలల సింహగర్జన సభలో హాజరు కావడం జరిగింది. అయితే మధ్యాహ్నము 1 గంట 2 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ యొక్క మాలల సింహగర్జన సభ రాత్రి 7-7:30 అయ్యే వరకు కూడా సభ కొనసాగింది. సో దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ యొక్క సింహగర్జన సభలో మాలల అంతా కూడా ఐక్యత చాటడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏదైతే రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, అదేవిధంగా మన సామాజిక వర్గానికి చెందిన ఈ యొక్క పెద్దలు కావచ్చు, అదేవిధంగా మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఉద్యోగస్తులు వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో ఈ వక్తలంతా కూడా ఒకటే మాట మాట్లాడడం జరిగింది. ఎస్సీలో వర్గీకరణ చేయాలంటే ఈ యొక్క మాలలని గుర్తించాలి ముందుగా అని చెప్పేసి కూడా ఈ యొక్క వక్తలు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క మందకృష్ణ మాదిగ మాట విని ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క మోడీ గాని అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ కుల వర్గీకరణ అనేది చేపడితే మాత్రము 341 ఆర్టికల్ ప్రకారం చేయాలి. ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది 341 ఆర్టికల్ కు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా వక్తలంతా కూడా మాట్లాడడం జరిగింది. 30 సంవత్సరాలుగా మాలలు చాలా వెనుకబాటుకు గురి కావడం జరిగింది. చాలా అవమానాలు భరించడం జరిగింది అని చెప్పేసి కూడా చాలా మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క మాజీ ఎంపీ అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క మాలల సింహగర్జన సభ విజయవంతం కావడానికి మొత్తం కారకులు మొత్తం కూడా ఆయనే. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క మాలలంతా కూడా హైదరాబాద్ కు తరలి రావడం జరిగింది. స్వచ్ఛందంగా ఇంటికింత పైసలు వసూలు చేసుకొని ఒక కారు లేదంటే డీసీఎం లేదంటే ఆర్టీసీ బస్సు లేదంటే ప్రైవేట్ బస్సు కట్టుకొని స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మాలలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. సో ఈ సభ సక్సెస్ అవ్వడానికి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ హస్తం ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తరలి వచ్చిన ఈ యొక్క మాలల సింహగర్జన సభకు ఏదైతే పరేడ్ గ్రౌండ్ మనం పిక్కటి ఇల్లాలి అని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది ఆర్ఎస్ తరఫున. ఆ పరేడ్ గ్రౌండ్ పిక్కటి ఇల్లడమే కాదు, తెలంగాణ ఏదైతే సికింద్రాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా సికింద్రాబాద్ కు వచ్చే నలుమూలల కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ తోని మధ్యాహ్నం 3-4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10-11 అయ్యే వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనేది నెలకొన్నది. ఈ యొక్క తెలంగాణలో నుంచి వచ్చినవి యొక్క మాలలంతా ఈ యొక్క వెహికల్స్ అదేవిధంగా బస్సులను తీసుకొని రావడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి కూడా పోలీసులకు ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఏదైతే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ చుట్టూ వాహనాలు నడవడానికి వాహనాలు మూవ్ అవడానికి చాలా గంటల సమయం పట్టిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. అంటే ఎక్కడ వాహనం ఆగితే అక్కడి నుంచి కూడా ఈ యొక్క మాలలంతా కూడా పరేడ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడుచుకుంటూ రావడం జరిగింది. దురదృష్టవశాత్తు అంటే కొంతమంది పాపము లేటుగా బయలుదేరడమో లేదంటే లేటుగా అక్కడి నుంచి వెహికల్ రావడమో ఏది ఏమైనా మధ్యలో లంచ్ చేయడం అనే కారణాల వల్ల కూడా కొంతమంది ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ సభకు చేరుకోలేకపోయారు. ఈ యొక్క ట్రాఫిక్ జామ్ వల్ల ఉప్పల్ అదేవిధంగా ఈ యొక్క తార్నాక అదేవిధంగా ఇటు యొక్క చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఈ యొక్క వెహికల్స్ రాకపోవడంతో వెనుదిరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎంతమంది అయితే స్టేడియంలో ఈ యొక్క గ్రౌండ్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతకు పావంతు జనం కూడా ఈ యొక్క మాలలు ఈ సభలో పాల్గొనలేకపోయారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఏదైతే ఈ యొక్క మాలల సింహగర్జన సభ సక్సెస్ కావడానికి ఈ యొక్క రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, ఇక గ్రామ కమిటీలకు సంబంధించిన వివిధ నాయకులు వివిధ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క చాలా కష్టపడ్డారని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మాలలు హైదరాబాద్ కు తరలి రావడం అంటే అది ఆషామాషి కాదు. పొలిటికల్ పార్టీలేనే అధికార కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా సరే మన వ్యతిరేకంగా ఎవరైతే మనం మాలలు మా శత్రువులు అని మాట్లాడుతున్న యొక్క సహోదరులు మాదిగ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ఈ రోజు మాలలంతా కూడా ఈ యొక్క సింహగర్జన సభకు తరలి రావడం జరిగింది. సో ఈ యొక్క మాలల సింహగర్జన సభకు తరలి వచ్చిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆరా న్యూస్ తరఫున. ఎందుకంటే మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి, మన సంఖ్య ఏంటో మనం చూపించాలి, మన బల నిరూపణ మనము ప్రదర్శించాలని చెప్పేసి కూడా మనము ఆరా న్యూస్ తరఫున కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పత్రికలో కూడా 2 రోజులుగా మనము ఒక వార్తలు రాయడము, తర్వాత ప్రకటనలు చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకు రావడం, ఈ యొక్క 100కు 200% యొక్క సభ సక్సెస్ కావడానికి కారకులయ్యారు. సో ఈ యొక్క ప్రతి ఒక్క మాల సింహానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఖచ్చితంగా. ఈ యొక్క దీంట్లో మరీ ముఖ్యంగా ఏదైతే ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కావచ్చు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు కావచ్చు, గడ్డం వంశీ గారు కావచ్చు, అదేవిధంగా గడ్డం వినోద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకు సక్సెస్ అవ్వడానికి చాలా మంది సహకరించారు. సో ఫైనాన్షియల్ గా చాలా మంది మన కులానికి చెందిన ఎవరైతే మాల కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు సహాయం చేసి మా వెన్నంటే మీ అన్నంటే మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరిని వెహికల్స్ కట్టి వాళ్ళకు భోజనాలు, వాళ్ళకు ఆహార పదార్థాలు తయారు చేసి పంపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి తరలి వచ్చిన వాళ్ళకు, తరలి రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొత్తానికైతే మనం 30 లక్షలు 40 లక్షలు ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నామో దానికి రెట్టింపు స్థాయిలో ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది. మనిషికి అంటే ఇంటికి ఒక్కరు లేదా అర వస్తేనే ఈ విధంగా ఉంటే పరేడ్ గ్రౌండ్, అదే కుటుంబాలు మొత్తం తరలి వస్తే ఒక్క మోడీ కాదు కదా, ప్రతి ఒక్కరు కూడా షేక్ అయిపోతారు. ఈ యొక్క పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఏ యొక్క దీంట్లో ఏ మాత్రం డబ్బు సాయం కానీ ఇతర ఆశ చూపకుండా తరలి వస్తేనే ఈ విధంగా ఉంటే రేపటి రోజు మనం సత్తా ఏంటో చూపించవచ్చు అనేది ఇక్కడ నిరూపితం కావడం జరిగింది. సో ఈ సభ మొత్తానికి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ఇది చాలా పత్రికల్లో కానీ మీడియాలో కానీ కవర్ చేయలేదు. ఇది మరి వాళ్ళకే తెలవాలి మాలలంటే ఎందుకు అంత చులకన అని చెప్పేసి. ఏదైతే నిన్న మనం సభలో మాట్లాడినట్టుగా కొంతమంది దీన్ని కావాలని అణచివేయాలని కుట్రలు చేయడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా సభని సక్సెస్ చేసుకున్నాము, అట్లనే ఈ వర్గీకరణను కూడా అణచివేయగలుగుతామని చెప్పేసి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. సో ఆరా న్యూస్ తరఫున మాలల సింహ గర్జనకు తరలి వచ్చిన ఈ మాలల సింహాలందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇది మనము ఆరా న్యూస్ లో బ్యానర్ గా ఏదైతే ప్రచురించడం జరిగింది. మాలలు మళ్ళీ వచ్చారు అని ఎందుకు టైటిల్ తీసుకున్నామంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతటా కూడా భారీ వర్షం కురిచింది. ఒక పావు గంట సేపు, ఒక 20 నిమిషాల పాటు ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో కురిసిన వర్షానికి చాలా మంది కూడా పాపము వెంటనే వెనుదిరగడం జరిగింది. వెళ్ళిపోవడానికి కొంతమంది కుర్చీలు పెట్టుకొని నిలబడ్డప్పటికి కూడా, కూర్చున్నప్పటికి కూడా మరి కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాలకు తరలి వెళ్ళడం జరిగింది, వెంటనే పరిగెత్తడం జరిగింది. సో ఈ సమయంలో సభ మీద మాట్లాడుతున్న యొక్క వక్తలు కావచ్చు, అదేవిధంగా సభాధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళొద్దు, ఎవరు ఆగాలి, మనకు వర్షానికి కానీ మనము పిడుగులకు కానీ భయపడొద్దు అని చెప్పేసి ఉరుముల మెరుపులకు మనము అదిరేది లేదు బెదిరేది లేదు, ఖచ్చితంగా మాలలు నిల్చోండి, మనం కూర్చోండి, మీరు ఏదో ఒక ఆటంకం కలిగిందని పారిపోవద్దు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది అయినప్పటికీ కూడా కొంతమంది వెళ్లేందుకు ప్రయత్నం చేయగా మరికొంతమంది అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతమంది అయితే బయటికి వెళ్దామని ప్రయత్నించారో అంతకు రెట్టింపు కూడా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ యొక్క సభను 8 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ మైదానం అనేది పిక్కటిల్లేటట్లుగా యొక్క గర్జించిందని చెప్పచ్చు. సో అందుకనే మనము మాలలు మళ్ళొచ్చారు అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క విషయంలో ప్రతి ఒక్కరిని కూడా హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే వర్షం కానీ లేదంటే ఇతర ఆటంకాల వల్ల సభ ఆగిపోయిన తర్వాత తిరిగి ప్రారంభమైన సభ, ఏకైక సభ యొక్క భారతదేశంలోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ రాష్ట్రాల మొత్తం యావత్ భారతంలో ఇదే ఏకైక సభగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సభ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ నిండడం అనేది అది చాలా అరుదు అది. సో అది మన మాలల ఏంటో, మన సత్తా ఏంటో నిరూపించగలిగినాం. తిరిగి కూడా ఈ యొక్క సభను సక్సెస్ చేసుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. అందుకనే మనం ఆరా న్యూస్ లో ఈరోజు సింహ గర్జన సభకు మాలలు మళ్ళొచ్చిరు అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఈ రోజు మాలల ఏదైతే నిన్న జరిగిన మాలల సింహ గర్జన సభకు సంబంధించిన అంశము. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆరా న్యూస్ తరఫున. నేను మీ జర్నలిస్ట్ సురేందర్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.